మోంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఉప్పాడ తీరం అంతా కూడా అలలతో అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు పక్కన అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే ఈ యొక్క మత్స్యకారులు కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలంటూ కూడా కాకినాడ మాజీ ఎంపీ అలాగే సీనియర్ నాయకురాలు వంగ గీతా విశ్వనాథ్ అయితే ఉప్పాడలో పర్యటించి మత్స్యకార తీర ప్రాంతాల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వర్షాన్ని కూడా సైతం కూడా లెక్క చేయకుండా మత్స్యకార ప్రాంతాలలో మత్స్యకారులందరూ కూడా సురక్షితంగా ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా వాళ్ళందరూ కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేడం వంగ గీత గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ యొక్క తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందనుకుంటున్నారు? మత్స్యకారులకు ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది మేడం? ఈ తుఫాను హెచ్చరిక కేంద్రాలు అధికారులు చెప్పినట్లు, వాతావరణ కేంద్రం చెప్పినట్లు చూస్తే చాలా ఉధృతంగా ఉంటుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని వారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారితో ఇతర శాఖల అధికారులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఉప్పాడ సంబంధించి మనకి తీర ప్రాంతం ఈ కాకినాడ జిల్లాలో తుని దగ్గర నుంచి మనకి ఇంచుమించుగా కాకినాడ వరకు ఈ తీర ప్రాంతం ఈ జిల్లా వరకు ఎక్కువగా ఉంటుంది. అందులో మనకి పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతానికి సంబంధించి ఈ మండలం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఎక్కువ సముద్ర తీరానికి ఆనుకొని మత్స్యకారులు జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా తుఫాన్ల వల్ల లేకపోతే అమావాస్య పౌర్ణానికి కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తే కలెక్టర్ గారిని కూడా అన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. వారికి సాయంకాలం నుంచి భోజన ఏర్పాట్లు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాను. ఇప్పుడు మేము కూడా ఉప్పాడ గ్రామంలో 5 గ్రామాలు ఉన్నాయి. ఈ ఉప్పాడ పంచాయతీకి సంబంధించి సుబ్బంపేట, కొత్తపట్నం, అదేవిధంగా పల్లిపేట అంటారు, అది సోరాడపేట, మాయాపట్నం, రంగంపేట, అమీనాబాద్, గొంగోలుపేట, ఇలా అన్ని, ఇంకా కోనపాపేట గ్రామస్తులతోని అదేవిధంగా అక్కడ ఉండే నాయకులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం తుఫాను ప్రభావిత ప్రాంతాలన్నింటిలో కూడా నాయకులు అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా అలర్ట్గా ఉండి ప్రజలతో ఉండాలని ఇప్పుడు మేము అన్ని గ్రామాల్లో ఇక్కడ తిరగడం జరిగింది. వాళ్ళు సముద్రం మొగలో ఉన్నారు. వారందరినీ మేము అందరం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అధికారుల ఆదేశాల ప్రకారం మీరు క్యాంపుకి వెళ్ళిపోవాలి, ఉండొద్దు, ప్రమాదంగా ఉందని చెప్పడం జరిగింది. క్యాంపులో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ ఏలేరు ఇప్పటికీ ఫుల్గా అయ్యి ఉంది. కాబట్టి ఏలేరు ఎక్కువ వదులుతాం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఇంకా ముంపు ప్రాంతం ఎట్లా అంటే తుఫాన్ ప్రభావం దీనికున్న ఇప్పుడు మనకి కొత్తపల్లి, గొల్లప్రోలు, అదేవిధంగా పిఠాపురం శివారు ప్రాంతం కాబట్టి మన ప్రాంత రైతాంగానికి కూడా ముంపుకు ప్రభావితం అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దాని మీద కూడా ఇరిగేషన్ శాఖలు అందరూ కూడా శ్రద్ధగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 2 డేస్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 2 డేస్ సముద్రం తన్ని పెట్టి ఉంచుతుంది, నీరు కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ గ్రామాల్లో కూడా ముంపు ప్రాంతాలు కాలనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా శ్రద్ధ పెట్టి ఏలేరు నీటిని వదులుతున్నారు. కాబట్టి ఆ గ్రామాలు ఏ గ్రామాలు ముంపుకి ఎఫెక్ట్ అవుతాయో వాటి మీద కూడా శ్రద్ధ తీసుకుని అక్కడ ప్రాంతాల వారిని కూడా తరలించాలని చెప్పి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. అంటే 1996లో వచ్చినటువంటి తుఫాను మాదిరిగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం అంటే అది వాతావరణ శాఖ చెప్తున్నట్లయితే చాలా అలర్ట్ చేసే చెప్తున్నారు వారు. ఆ భగవంతుడి దయ వల్ల అది డైల్యూట్ అవ్వాలని, అంత తీవ్రమైన ప్రభావం ఉండకూడదని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఏదైనా సరే ఉధృత కనుక తగ్గినట్లయితే కొంతవరకు మనం సేవ్ చేయడానికి అవుతుంది. ఈదురు గాలులు ఎక్కువ ఉంటే కనుక చాలా అపారమైన నష్టం ఉంటుంది. అధిక వర్షాల వల్ల ముంపుకు గురవుతుంది. కానీ గాలిలో వస్తే కరెంటు స్తంభాలు, చెట్లు, రకరకాల ప్రమాదాలు జరిగింది. దేనికైనా మరి కలెక్టర్ గారిని అధికారికంగా మనం కోరుకున్నట్లయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ మేము తయారుగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేమందరం కూడా కలెక్టర్ గారికి కూడా చెప్పడం, ఎక్కడ ఏ సేవా కార్యక్రమం ఉన్నా మేము ఉంటామని మా యంత్రాంగం, మా వైఎస్ఆర్సీపీ కుటుంబం, పిఠాపురం నియోజకవర్గం తరపున అందరూ అలర్ట్గా ఉన్నారు. మా గ్రామ కమిటీల దగ్గర నుంచి అన్ని కమిటీలని అలర్ట్ చేయడం జరిగింది. ప్రజలకి అండగా ఉండండి, ఈ సమయంలో ప్రజలకి అండగా ఉండాలి, అండదండలుగా ఉండాలి, వారికి ఏ సహాయ సహకారాలు కావాల్సిన మనం ముందండి వాళ్ళకి సేవ చేయాలని చెప్పడం జరిగింది. అంటే మత్స్యకారులు ఈ తుఫాన్లు ఎన్నో చూస్తుంటాం, ఇవన్నీ సర్వసాధారణం అంటూ వాళ్ళు అక్కడే నిర్లక్ష్యం చేస్తూ ఉండిపోయే పరిస్థితులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి సూచనలు కూడా గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసాను. నీలం తుఫాను ఇవన్నీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే సముద్ర తీరుతెన్నులు వాళ్ళకి తెలుస్తాయి మనకన్నా ఎక్కువ. అయితే ఇప్పుడు వారిని కోరింది ఏంటంటే యువకులు కానీ రకరకాల సందేహాలు ఉన్నాయి వాళ్ళకి. మేమేం చెప్పడం జరిగిందంటే వృద్ధుల్ని కానీ పెద్దలు, అదేవిధంగా మహిళలు,
గర్భిణీ స్త్రీలు, లాక్టేటింగ్ అంటే బాలింతలు, వీళ్ళని ముందు ఈరోజు మధ్యాహ్నంకి కంపల్సరీ క్యాంపుకు పంపించేయండి. యువకులు ఎవరైనా ఉంటే మీ హౌస్ ప్రొటెక్షనో లేకపోతే రకరకాల కారణాలు ఉండొచ్చు, వాళ్ళు కావాలంటే బండి వేసుకుని రావడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన వాళ్ళు క్యాంపుని అక్కడ ఆ ప్లేస్ని వదలడానికి ఉంటుంది. త్వరితగతిన ప్లేస్ వదలడానికి ఎవరికైతే సాధ్యం కాదో వాళ్ళందరినీ తప్పనిసరిగా, ప్రాణానికి మించింది లేదు, ప్రాణరక్షణకు ఉండాలి కాబట్టి తప్పనిసరిగా రావాలంటే వారందరూ యాక్సెప్ట్ చేశారు. తప్పకుండా అందరూ కూడా క్యాంపుకి వచ్చి ఉంటారు. క్యాంపులో కూడా మేము కలెక్టర్ గారిని కోరేది ఒకటే, క్యాంపులో కూడా పిల్లలకి పాలు గురించి కానీ, బాలింతలకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, పెద్దవాళ్ళ అక్కడ భోజన ఏర్పాట్లు, వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఖచ్చితంగా సిన్సియర్గా సేవా దృక్పథంతో ఉన్న అధికారులను మాత్రమే అక్కడ నియమించాలి. లేనట్లయితే క్యాంపులో అష్టకష్టాలు పడే పరిస్థితులు వస్తాయి. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అప్రమత్తం చేయటం, రెవెన్యూ యంత్రాంగము ఎట్లాగో అధికారులు ఉంటారు, మిగతా ఆర్ఎండ్బి కానీ మిగతా శాఖలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే దాన్ని తక్షణం ఆ పరిస్థితుల నుంచి ఎదుర్కొనే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. సంవత్సరం పూర్తి కాకుండా ఒక పక్కన అన్ని జిల్లాల్లో వేరు, అన్ని నియోజకవర్గాలు వేరు, కానీ పిఠాపురం మాత్రం ఒక పక్కన తుఫాను భయపెడుతుంది, మరో పక్కన ఏలేరు ప్రాజెక్టు కూడా భయపెడుతుంది. రైతులు అంటే గతంలో గండ్లు పడి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిణామాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఏలేరుకి సంబంధించి కూడా మీకు ఇందాక అదే చెప్పాను. ఓ పక్క మోందా తుఫాన్ అయితే, ఓ పక్క ఏలేరు వదిలే నీరు గత అంటే ఇంచుమించుగా ఒక 6 నెలలు కిందట వచ్చిన వరదకి వచ్చిన వర్షానికన్నా వదిలేసిన నీరు, ఏలేరు వదిలేసిన నీరు వల్లే పిఠాపురం ప్రాంతం అంతా మునిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చూడటం జరిగింది. ఆ నీరంతా చేరి కొత్తపల్లి మండలం అంతా ముంపుకు గురైంది. చాలా గంటలు పడిపోయినాయి. ఇప్పటికీ కూడా గంటలు పూర్తి చేయలేదు, చిన్న చిన్న పనులు చేశారు తప్ప. మరి మాధవపురం దగ్గర గండిది అని, లేకపోతే ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, నాగులాపల్లి దగ్గర కానీ, అదేవిధంగా పిఠాపురం మండలంలో 2-3 కానీ, ఇవన్నీ చూసే పొన్నాడు దగ్గర కానీ, ఇవన్నీ కూడా ఇంకా గొల్లప్రోల దగ్గర కానీ, ఇవన్నీ ఎక్కడ పూర్తి చేయలేదు. పేపర్ మీద శాంక్షన్ వచ్చినాయి కానీ మళ్ళీ నీరు వదిలేశారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మీరు మందా తుఫాను యొక్క పరిస్థితులు ఎలా ఎదుర్కొంటున్నావో ఏలేరు నుంచి వదిలే పరిస్థితులను కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే సముద్రం తన్ని పెట్టి ఉంచినప్పుడు మీరు అక్కడ ఉండే కాలనీలు కూడా మునిగిపోతాయి, రైతులు కూడా ముదిలిపోతాయి. తుఫాన్ అయిన వెంటనే నీరు వెళ్ళిపోయేలాగా తప్పనిసరిగా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా శ్రద్ధ తీసుకుని రైతాంగాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాల యొక్క ముంపు ప్రాంత కాలనీస్ కానీ ఏవి ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఉప్పాడలో ఉన్నటువంటి పరిస్థితులను అయితే పరిశీలించేందుకు, అలాగే తనైతే మొత్తం అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులతోనే అందరూ కూడా వెళ్ళి ఆ యొక్క పరిస్థితులపై కూడా పూర్తిగా అవగాహన పెంచుకున్నటువంటి పరిస్థితి. అక్కడ అంతా కూడా మత్స్యకారులు ఏదైతే పక్కన ఉప్పాడ తీరం అయితే పక్కన ఆ తుఫాను ప్రభావంతో, మరో పక్కన ఏదైతే మరో పక్క ఏలేరు ప్రాజెక్టు వరద నీరుతో కూడా అతలకుతమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి, పునరావాస కేంద్రాలు కూడా వెళ్ళాలంటూ కూడా మత్స్యకారులకు సూచన ఇవ్వడం కూడా జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఏదైతే ఏలేరు సంబంధించినటువంటి వరద నీరు క్రమంగా అదైతే పెరుగుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడంతా కూడా ఆ ఏలేరు సంబంధించినటువంటి ప్రాజెక్టు నీటిని విడుదలలో కూడా అధికారులు ఆ పర్యవేక్షణతో పూర్తి స్థాయిలో ఎటువంటి రైతుకు నష్టం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలంటూ, మరో పక్కన ఉప్పాడలో ఉన్న మత్స్యకారులు కూడా అప్రమత్తంగా పునరావాస కేంద్రాలకు కూడా వెళ్ళవలసిన అవసరం అయితే ఎంత ఉంది. తుఫాను తీవ్రత అయితే ఒక పక్కన భారీగా ఉంటుందని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ యొక్క మత్స్యకార మొత్తం తీర ప్రాంతాలందరూ కూడా హెచ్చరికలు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉందని వంగా గీతా విశ్వనాథ్ గారు కూడా చెప్తున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV ఉప్పాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.